హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, కొత్తపేటలోకి వచ్చేసాం. కలకలలాడుతూ ఉంటుంది. 365 రోజులు ఇక్కడ దొరకని వస్తువు ఉండదు. చాలా హోల్సేల్ రేటుకి తక్కువ ధరలకి డైర్లు, బన్నీలు, జెంట్స్కి, లేడీస్కి, పెట్టికోట్లు, స్కూల్ డ్రెస్సులు, శారీసు, పట్టు చీరలు, కంచి పట్టు చీరలు హోల్సేల్ రేట్లకే అమ్ముతారు. 365 రోజులు. ఆషాఢం ఏంది, శ్రావణం ఏంది, న్యూ ఇయర్ ఏంది, దసరా పండగ ఏంది, అలాగా అన్ని 365 రోజులు కలకలలాడుతూ ఉండే కొత్తపేట బట్టల షాపులు, మ్యాచింగ్ సెంటర్ కూడా ఉంది. ఇంకా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారి టెంపుల్, మహాలక్ష్మమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడ చీరలు 100 రూపాయల కానించి లక్షలు, 3 లక్షల దాకా కూడా ఉంటుంది. పిండి కొద్ది రొట్టె అలాగా 365 రోజులు కలకల్లాడే బ్లౌజులు, పట్టు బ్లౌజులు ఇట్లా చూడండి. డీసెంట్గా ఇప్పుడు కొత్తగా పెట్టేసేసారు. ఏంటిదంటే షాపు. గడపలకి, పెళ్ళిళ్ళకి దొరకందంటూ ఉండదు. చూడండి ఎంత నీట్గా, ఎంత క్లాస్గా ఉందో. విఎంకే ఇక్కడ ఈ షాపులో అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఫంక్షన్లకి దొరుకుతాయి. దాని పక్కనే మెడికల్ షాప్ ఉంది. దీనికి ఎదురుగానే మహాలక్ష్మమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది. చూడండి, బోరింగ్ పంప్ ఉంది. పురాతన కాలమైన బోరింగ్ పంపు ఎన్ని రోజులకు చూసామో చూడండి. కొత్తపేట అంటే ఫ్రెండ్స్, పాతకాలంలో ఉన్న బిల్డింగులు కూడా ఉన్నాయి. గమనించి చూడండి, పాతకాలం లాంటి బిల్డింగులు ఉంటాయి ఇక్కడ. అంటే మిద్దెలు ఇప్పుడు కూడా ఉన్నాయి. సరేననేసి ఫ్రెండ్స్, ఇక్కడ హారిక మ్యాచింగ్ సెంటర్ ఉంది. మ్యాచింగ్ సెంటర్ అంటే మనం ఒక శారీ కానీ, ఒక డ్రెస్ కానీ తెచ్చుకొని, చుడిదార్ కానీ, ప్యాంట్ కానీ, మనకి బ్లౌజ్ పీసులు కానీ కావాలంటే దొరికేసేసిద్ది. ఈ షాప్ కాకపోయినా ఈ మొత్తం ఏరియా మొత్తం కొత్తపేట బట్టల షాపు అంటే హోల్సేల్ రేట్లకే ఇస్తారు. తక్కువ కాస్టే పడిద్ది. వాళ్ళు కొంచెం లాభం చూసుకొని ఇచ్చేస్తారు. డజన్లు, 2 డజన్లు అట్లాగా వాళ్ళు టన్నుల లెక్క బయట వారణాసి నుంచి, బెంగళూరు నుంచి, అనంతపురం నుంచి అలాగ అన్నీ తెచ్చుకుంటారు. తెచ్చేసుకొని ఇక్కడ ఎక్కువగా అమ్ముతారు. సింగిల్ పీస్ కూడా అమ్ముతారు. అమ్మరని కాదు, చాలా కాలం మన్నుతాయి. కొత్త రకాలన్నీ ఉంటాయి ఇక్కడ. న్యూ మోడల్స్ ఉంటాయి అన్నీ. చీరలు కానించి, పిల్లలు, చంటి పిల్లలు కానించి ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా చెప్పక్కర్లేదు ఒక్క మాటతో. ఇక్కడ సరేననేసేసి బట్టలకి ఫేమస్. కొత్తపేటలో కూడా రోడ్లు వేశారు చూడండి. కొత్తపేట బట్టల షాప్. ఇంకా పనిలో పని ఈ పానీపూరి అబ్బాయి ఎలా అనేసి ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది కదా ఫ్రెండ్స్. అందరూ నడుచుకుంటూ వెళ్తారు. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి ఇంకా రోడ్లో సెంటర్లో పెట్టేసేసారు. ఏంటిది, పానీపూరి, కట్లెట్. చాలా బేరాలు సరి చేసుకొని నైటు 9:30 దాకా, 9 గంటల దాకా ఉండి మధ్యాహ్నం 5 గంటల కానించి అలా చేసుకొని పానీపూరి, బజ్జీలు, చకోడీలు, ఇడ్లీలు, చిన్న పునుగులు, పెద్ద పునుగులు అట్లా అన్నీ అమ్ముతారు ఇక్కడ. చాలా బాగుంటాయి. రుచికి రుచి, టేస్ట్కి టేస్ట్. సరేననేసి కొత్త రోడ్లు వెలిసాయి చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేయండి. హైపే బటన్ కూడా నొక్కండి. అమ్మవారి టెంపుల్ రోజు డైలీ తెల్లవారుజామున 5 గంటల కాడ నుంచి మనం 7 గంటల, 6 గంటల సమయం నుంచి చాలా మంచిగా ఉదయాన్నే అమ్మవారికి దర్శనం చేసుకునే వాళ్ళు వస్తారు. అందరూ వస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది.
అమ్మవారి తల్లిని దండం పెట్టుకొని షాపులు అనేది ఇక్కడ తీసుకుంటూ ఉంటారు. ఉత్సవాలప్పుడు చాలా బాగుంటుంది. ఉత్సవాలు కూడా చేస్తారు, చాలా ఘనంగా చేస్తారు. కళ్యాణం కానీ ఉత్సవాలు కానీ అలాగా అందరు కలిసికట్టుగా చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఇటు వచ్చేసి ఇటు ముందుకు వెళ్ళిపోతే ఫ్రెండ్స్ డీమార్క్ వచ్చేసిద్ది, గుంటర్ గ్రౌండ్ వచ్చిద్ది. ఇక్కడ మెడికల్ షాపులు ఉన్నాయి. ఇక్కడ చిన్నది ఒకటి ఇడ్లీ షాప్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఏయో చిన్న చిన్న ఉప్పు మెరగల అప్పడాలు అలాగా అమ్ముతున్నారు. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది చూడండి, లక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది, దుర్గా అమ్మవారి టెంపుల్. ఇక్కడ 2 ఉన్నాయి టెంపుల్స్. మహాలక్ష్మి అమ్మవారు యాప చెట్టు అని అంటే కొత్తపేట ఫేమస్. ఇటు ఇంకా స్టడీగా ముందుకు వెళ్ళిపోతే గుంటూరు గ్రౌండ్ వచ్చింది, డీమార్క్. దాని పక్కనే నాస్ సెంటర్ అంటే తెలియని వారు ఉండరు, సినిమా హాల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆ సందు నుంచి మేము బయటకు వచ్చాము. ఎందుకంటే రోడ్డు రిపేర్లో ఉంది కదా, కొత్త రోడ్లు వేసి నీళ్లు పట్టి ఉంచారు. సరేనని ముందు వైపు నుంచి ముందు లైన్ నుంచి వచ్చాము. వచ్చేసరికి ఇక్కడ చూడండి, తినటానికి అన్ని జ్యూసులు ఉన్నాయి. ఇటు వచ్చేసి గోధుమ పిండి బెల్లంతో సోప్ వేసి చేస్తారు. వచ్చేసి 10 రూపీస్ అంట. ఏది అడిగినా 10 రూపీస్ అంటున్నారు. సజ్జబూరకు వస్తా ఎల్లేడుపు అప్పడం లాగా చేశారు, అది 10 రూపీస్ అన్నారు. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ అని ఉంది. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇటు వచ్చేసి ఓల్డ్ కప్ రోడ్ ఉంటుంది, బస్ స్టాండ్కి దగ్గర. 2 అడుగులు వేసినా బస్ స్టాండింగ్ వచ్చేసిద్ది, గుంటూరు బస్ స్టాండింగ్. సరేననేసి ముందు వీడియోలో ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ దాకా తీసాను వీడియో. ఈరోజు ఇలా తీసాను. ఇక్కడ జిలేబీ పూతరేకులు, సమోసా ఏది అడిగినా 10 రూపాయలు అంటున్నారు. పూతరేకు 20 రూపాయలు, సమోసా 2 25 రూపాయలు అన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ బజ్జీ వచ్చేసి 4 బజ్జీలు 30 రూపాయలంట. ఇదేమో సోపు, బెల్లం, గోధుమపిండి, బొంబాయి రవ్వ వేసి చేస్తారు ఫ్రెండ్స్. పేరు ఏందో ఉంది, బోండా అంటారు, బాగుంటుంది, 10 రూపీస్. ఇంకా అలాగా చిన్న చిన్నవి వ్యాపారస్తులు ఇలాగా టిఫిన్ సెంటర్లు అనేవి, తినుబండరాలు అనేవి ఇక్కడ లైన్గా పెట్టుకున్నారు. నైట్ వచ్చేసి 9 గంటల 10 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. సరేననేసి ఇక్కడ బోస్ బొమ్మ సెంటర్ అంటారు. దీని పక్కనేను యూనియన్ అకౌంట్ బ్యాంకు కూడా ఉంది. దీనికి ఎదురుగా శివాలయం టెంపుల్ ఉంది, కొత్తపేట శివాలయం టెంపుల్. ఇక్కడ బోస్ బొమ్మ సెంటర్ అంటారు. దీని వెనక మా పక్కనే ఆనుకొని మెడికల్ షాప్ ఉంది. ఇక్కడ బేరం మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంత రుచి టేస్ట్ ఉంటాయి. అందుకనేసేసి సరేననేసేసి ఇక్కడ చూడండి, చిన్న పునుగులు, బజ్జీలు, చెక్క పకోడీ, వామ చక్రాలు, దాల్ముడి, చెక్క పకోడీ, మళ్ళీ కరివేపాకు వేసి ఉల్లిపాయలు వేసి పకోడీ. రిక్షా చూడండి ఫ్రెండ్స్, దారిన పక్కనే ఇప్పుడు కూడా రిక్షాలు ఉన్నాయి. పాపం చూడండి, రిక్షా బండ్లు కూడా ఉన్నాయి గుంటూరులో. ఇంకా సరేననేసి అక్కడ అవి మనకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు. నచ్చకపోయినా మనం ఇదే విధంగా అక్కడ ఇడ్లీ కూడా వేడివేడిగా అమ్ముతారు. అక్కడ అందరూ కొనుక్కుంటారు. చాలా బేరం అనేది సాగిద్ది. ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల మించి పెట్టిన వారు కూడా ఉంటారు. కొత్తపేట అంటే మామూలు విషయం కాదు. ఆ బట్టల షాపులకి ఫేమస్. వెంకటగిరి చీరలు, గద్వాల చీరలు, పట్టు చీరలు, అలాగా అన్ని చూడిదార్లు. ఇంకా సరేననేసి మేము ఈ విధంగా వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా సరేనని గేటు పడింది ఫ్రెండ్స్. రైలు వస్తుంది, గేటు పడింది, ట్రాఫిక్ జామ్ అయింది. సరేనని 2 నిమిషాల తర్వాత గేట్ అనేది తెరిచారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.